నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వానాకాలం పంటకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ 41.37 లక్షల మంది అన్నదాతలకు 2482 కోట్లు పంపిణీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని మరోసారి సీఎం సవాల్ బంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవని బీజేపీకి చురకలు తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందన్న బీజేపీ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీ దర్బార్కు పంపుతున్నారన్న నితిన్ నబీన్ ఏపీలో ఖరీదైన ఖనిజ నిల్వలను గుర్తించాలన్న చంద్రబాబు మినరల్ మ్యాపింగ్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు తిరుపతి జిల్లాలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ సత్యవేడులో రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం 4000 మందికి ఉపాధి సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ కు చుక్కెదురు సస్పెన్షన్ ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన క్యాట్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు సర్ ప్రక్రియ ఎన్నికల సంఘం పాత్రపై సీజేఐకి లేఖ రాసిన ప్రతిపక్షాలు సంతకాలు చేసిన 23 రాజకీయ పార్టీల ప్రతినిధులు దోహాలో అమెరికా ఇరాన్ చర్చలపై అనిశ్చితి ట్రంప్ ప్రతినిధులతో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనబోమని టెహ్రాన్ ప్రకటన కేసీఆర్ మళ్లీ వస్తే రైతులు ఆగమవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతు సంక్షేమం విషయంలో అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. భారీగా అప్పులు ఉన్నప్పటికీ పరిస్థితులు చక్కదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రైతులకు రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా తొలి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2482 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 9 రోజుల్లో 9000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిపోయినా ఒక్కో సమస్యను చక్కదిద్దుతూ సంక్షేమం చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రైతుల కోసం ఏం చేశామో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రావాలని సవాల్ చేశారు. 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి వ్యవసాయానికి మేం పండుగ చేసినామా, మీరు చేసిర్రా? చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? 2 సార్లు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను. మళ్ళా రానికి ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. కేసీఆర్ పాలన, మోదీ పాలన, కాంగ్రెస్ పాలనను గమనించుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు. పేదల ఖాతాల్లో 15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీని మోదీ నెరవేర్చలేదని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవని బీజేపీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్నమాను ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనాను, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను. వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు తక్కువగా పడతాయన్న సీఎం రైతులు వరి తగ్గించి మెట్ట పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా గాలికి వదిలేసిందో, అన్నదాతను ఎలా మోసం చేశారో చర్చించేందుకు అసెంబ్లీలోనే కాదు ఎక్కడికైనా సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.
గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని హరీష్ ఆరోపించారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే ముఖ్యమంత్రి 1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని విమర్శించారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజమని ప్రశ్నించారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే 82,000 కోట్లయితే జూన్ 2026 నాటికి 1,56,000 కోట్లు, 1,75,000 కోట్లు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల చెప్పడం మోసం చేయడం కాదా అని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీల అమలు కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కళ సాకారం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఔషాపూర్ రాక్ ఎన్క్లేవ్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ కుటుంబ అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంలా మార్చేశారని నబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. लेकिन मुझे दुख होता है कि तेलंगाना में एक ऐसी सरकार है जो अभी भी आरआर टैक्स के माध्यम से दिल्ली के दरबार को पैसा पहुंचाती है और ये तेलंगाना का जो ये आरआर टैक्स है इसको निश्चित रूप से तेलंगाना की जनता का जो मेहनत और परिश्रम का पैसा है वो आरआर टैक्स में नहीं जाएगा. हम उस सरकार को ही उखाड़ फेंकेंगे जो इस प्रकार के टैक्स के माध्यम से हमारे लोगों की शोषण करने का काम करता है. मित्रों, हम लोगों ने अपनी लड़ाई को तय कर लिया है. सड़क से लेकर सदन तक इस सरकार को घेरेंगे और इस सरकार की उल्टी गिनती निश्चित रूप से आज से ही शुरू हो गई है. मित्रों, మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్వయం సహాయక సంఘాలకు లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లులు కేటాయించనున్నట్లు తెలిపారు. రుణాల చెల్లింపులో మహిళా సంఘాలు ముందంజలో ఉన్నట్లు చెప్పారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన అంబులెన్సులు, ఎంఆర్ఐ యంత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎంసీహెచ్ఆర్డీ వద్ద 2 అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంపీఐ మెషిన్ను వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణలో ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేయాలని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు సునీల్ భారతి మిత్తల్ ముందుకొచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సునీల్ భారతి మిత్తల్ మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యకు సంబంధించి తెస్తున్న సంస్కరణలను మిత్తల్కు వివరించిన సీఎం నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కాలేజీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చందనవెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. తెలంగాణలో మరింత పెద్ద డేటా సెంటర్ సహా ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని మిత్తల్ను రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మిత్తల్ హైదరాబాద్ను ఎయిర్టెల్కు 2వ హెడ్ క్వార్టర్స్లా చూస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్ల కెపాసిటీ, ఫైబర్ కనెక్టివిటీని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్, విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మ్యాంగనీస్, అల్యూమినా లాంటి ఖనిజాలకు విలువ జోడింపు ద్వారా గరిష్టంగా ఆదాయం వచ్చే ఆస్కారం ఉందని సీఎం వెల్లడించారు. ఖనిజాల వాల్యూ ఎడిషన్పై ఓ ప్రత్యేక విధానం తీసుకొచ్చే అంశం పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ ఏపీలోనే జరిగేలా చూడాలన్నారు. జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తి నిఘా పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. 750 కోట్ల రూపాయల పెట్టుబడితో హీరో మోటార్ కార్పొరేషన్ ఈ జీపీసీ 2.0ను నిర్మించనుంది. దీని ద్వారా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ద్విచక్ర వాహనాల విడిభాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఈ సెంటర్ను హీరో మోటార్స్ నిర్మించనుంది. ఇప్పటికే శ్రీ సిటీ సమీపంలోని ఈ సంస్థకు చెందిన ప్లాంట్లో ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ సందర్భంగా పోలీసుల కోసం హీరో మోటార్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలపై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నిర్ణయించారు. ముంబైలోని మహారాష్ట్ర సీఎం క్యాంపు కార్యాలయంలో ఫడణవీస్ను పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి 2 ఆడపులులు ఇచ్చే అంశంపై చర్చించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గినందున జన్యుపరమైన సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. అందుకే ఆడపులుల సంఖ్య పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర సీఎం అంగీకరించినట్టు వివరించారు. తూర్పు కనుమల్లోకి ఆడపులులు వస్తే అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. అప్పుడు తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని పవన్ చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి ముందుకు వెళతామని డిప్యూటీ సీఎం చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన వర్సిటీ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము హాజరయ్యారు. 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలు అందజేశారు. తొలి స్నాతకోత్సవం గిరిజన వర్సిటీకి కీలక మైలురాయి అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం పరుగులు తీయకుండా ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. ఆంధ్ర యువత ప్రపంచంతో పోటీ పడాలనేది తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं। ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने। मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किए जाए। Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. Our goal is simple yet ambitious. Every student employable, every university innovative, every researcher empowered. More importantly, we want every young mind to have the confidence to compete with the very best in the world. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు క్యాట్లో చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని సునీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ కొట్టివేసింది. అవినీతి ఆరోపణలపై విచారణ నేపథ్యంలో సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు. ఇవాళ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విచారణకు హాజరైన సునీల్ కుమార్ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు. సునీల్ అభ్యర్థనను తోసిపుచ్చిన ట్రిబ్యునల్ ఆయన పిటిషన్ను కొట్టివేసింది. సునీల్ కుమార్ పదవీ విరమణ వరకు సస్పెన్షన్లోనే కొనసాగుతారని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సునీల్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేశారు. అయితే ఆయనకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయాలని ఆయన భార్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెళ్లై 22 ఏళ్లు గడుస్తున్నా 10 ఏళ్ల నుంచి భర్త తన బాగోగులను పూర్తిగా పట్టించుకోలేదని ఆమె తెలిపారు. అటు ప్రభుత్వం మాత్రం ముందే సునీల్ కుమార్ పై కేసులు విచారణలో ఉన్నందున ఆయనకు అందాల్సిన ప్రయోజనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజకేశరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరు సునీల్ కుమార్లను 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అధిక ధరకు ఒకే సంస్థకు రవాణా టెండర్లు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, హవాలా మార్గాల్లో డబ్బు తరలిపోయినట్లు ఆధారాలు ఉన్నాయని తన పిటిషన్లో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయగా కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సెట్ 2026 ఫలితాలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం ఇవాళ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రానందున విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫలితాలను జూలై 2న ప్రకటించే అవకాశం ఉంది. మే 12 నుంచి 20 వరకు ఎఫ్సెట్ పరీక్షలు జరగగా దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 1 నాటికే ఈ ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగరాదని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు ఆగడంతో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళలకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల జారీలో 99.7% లక్ష్యాన్ని ఏపీ సాధించింది. 1500 కోట్ల రుణ లక్ష్యానికి 1495 కోట్ల రుణాలను మహిళా పారిశ్రామికవేత్తలకు పంపిణీ చేసింది. మొత్తం 1,50,000 మంది మహిళలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే 147,840 మందికి వ్యక్తిగత పారిశ్రామిక రుణాలు అందించింది. 48,584 మందికి వ్యక్తిగత రుణాలు అందించి ఏపీ తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఏపీతో సమానంగా లక్ష్యాలు నిర్దేశించుకున్న బీహార్, పశ్చిమ బెంగాల్ కేవలం 15-25% మాత్రమే చేరుకున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించడంలో అద్భుత పనితీరు కనబరిచిన ఏపీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1.67 లక్షల మంది మహిళలకు 1,670 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకంలో కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2025-26లో 35,934 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించింది. యాదగిరిగుట్టలో పబ్లిక్ ప్రైవేటు విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం మఠాలకు భూముల కేటాయింపుపైన పాలసీ రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలన్నారు. కుల సంఘాలకు భూ కేటాయింపులపై స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల కేటాయింపుపై తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు. యాదగిరిగుట్టపై గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ముందుకొచ్చిన వారి జాబితా తయారు చేసి విడతల వారీగా వారికి అనుమతులు ఇవ్వాలని సీఎం తెలిపారు. భూ సేకరణకు సంబంధించి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ 8వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టే ముందు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి రామకృష్ణారావుతో కలిసి నేరుగా సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. కొత్త సీఎస్కు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతల్లో పనిచేసిన సంజయ్ జాజు మీ సేవా ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని పలు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో సవాలు చేశాయి. పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం జీవో 9లోని 4 నిబంధనలపై స్టే విధించింది. నేడు మరోసారి విచారణ జరగగా తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించడం సహా పాత పద్ధతిలోనే పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్తో బీసీ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. పెండింగ్ ఉన్న సుమారు 8,000 కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ కొత్తపేట చౌరస్తాలో బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, రాజ్యాంగబద్ధమైన విద్యా అవకాశాలను కల్పించే సామాజిక న్యాయ పథకమని విద్యార్థులు నినాదాలు చేశారు. లకడికప్పులోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు. ఏపీలో కొనసాగుతున్న పథకాన్ని తెలంగాణలో కొనసాగించేందుకు అభ్యంతరం ఏంటని కృష్ణయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకుని విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను ఉపసంహరించుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విని ఎరగని రీతి లోపల దాదాపు వేలాది కాలేజీలు బహిష్కరించడం చరిత్రలో మొదటిసారి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గొంతంలో కోరికలు కొట్టలేము. పాత విధానం ఈ టీము 18 సంవత్సరాలు నడుస్తుంది. దీని లోపల పుల్లలు పెట్టుడు ఎందుకు? రాజకీయ అయిపోతుంది కదా. అందుకే పాత పద్ధతి ప్రకారం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించే దిశలో జరుగుతున్న ప్రయత్నాలు ఓ అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. ఈ మేరకు ఇవాళ ఖతార్ రాజధాని దోహాలో అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపై అనిశ్చితి నెలకొంది. దోహాలో చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటించగా ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ తెలిపింది. హర్మూజ్ జలసంధి వ్యవహారంలో గత వారాంతం అమెరికా ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడులతో 4 నెలల యుద్ధం తరువాత కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. చివరికి ఇరు దేశాలు దాడులను నిలిపివేసి ఖతార్లో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్ తమను కోరినట్లు ట్రూత్ సోషల్ ద్వారా ఓ పోస్టు చేశారు. ఈ భేటీ కోసం ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఖతార్ వెళ్తారని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అటు తమ ప్రతినిధి బృందం కూడా ఖతార్ వెళ్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ అమెరికాతో ఏ స్థాయిలో కూడా సమావేశం కావడానికి సిద్ధంగా లేమని ప్రకటించింది. అమెరికా ప్రతినిధులతో కాకుండా మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని ఖతార్ పంపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాలు ఖతార్ ద్వారా సందేశాలు మార్చుకునే అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నిత్యావసర వస్తువులు, రేషన్ రాకుండా పాక్ ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ పీఓకే ప్రజలు రావల్కోట్లోని ఈద్గా మైదానంలో భారీ నిరసన చేపట్టారు. ఇలా అడ్డుకోవడం ద్వారా పాక్ పీఓకే పౌరులను మూకుమ్మడిగా శిక్షిస్తోందని ఆందోళనకారులు మండిపడ్డారు. మాకు మీ రేషన్ అవసరం లేదు, మీకే మా అవసరం ఉందంటూ పీఓకే నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. సరఫరాలను ఇలాగే అడ్డుకుంటే తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే దారులు వెతుక్కుంటామని స్పష్టం చేశారు. రావల్కోట్, మీర్పూర్ నివాసితులు అసలైన కశ్మీరీలు కారంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనకారులు నిప్పులు చెరుగుతున్నారు. తాము పాకిస్తాన్లో భాగం కాదంటూ నిరసనకారులు బహిరంగంగా ప్రకటించారు. సర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పాత్ర తదితర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు సంయుక్త లేఖ రాశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన అనే నినాదంతో దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సర్, ఇతర ఎన్నికల అంశాలపై సుప్రీంకోర్టు సీజేఐకి సంయుక్త లేఖ రాసినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఆ లేఖపై 23 రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా సంతకం చేసినట్లు చెప్పారు. ఢిల్లీ భేటీకి దూరంగా ఉన్న ఆప్, డీఎంకేలు కూడా లేఖపై సంతకాలు చేశాయని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఎన్నికల సంఘం పాత్రపై లేఖలో ప్రస్తావించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. దేశ 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి ఇవాళ పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. కడక్ వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ సేథ్ డిసెంబర్ 1986 ఏడాది ఆర్మ్డ్ కార్ప్స్లో చేరారు. ఇప్పటి వరకు ఉప సైన్యాధిపతిగా సేవలందించిన ఆయన జైపూర్ కేంద్రంగా ఉన్న సౌత్ వెస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్ల జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు. పశ్చిమ సరిహద్దులోని 2 ఆపరేషనల్ కమాండ్లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను జనరల్ ధీరజ్ సేథ్ సొంతం చేసుకున్నారు.